వెల్కమ్ టు అందం ఆభరణం. కళ్ళు చెదిరే అందమైన ఆభరణాలు, మిరుమిట్లు గొలిపే ముత్యాల హారాలు, దగదగా మెరిసే వజ్రాల నెక్లెస్లు ఇవన్నీ ఒకే చోట కొలువుతీరాయి. అదే హైటెక్స్ ఇంటర్నేషనల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోజిషన్. మరి ఎగ్జిబిషన్ అనగానే రేర్ కలెక్షన్ అంతా ఒకే చోట దొరుకుతుంది. మరి అలాంటి కలెక్షన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. గెట్ రెడీ. మనం ఈరోజు ముందుగా శ్రీరామ్ జ్యువెలర్స్లో ఉన్నామండి. ఈ స్టాల్లో ఉన్న స్పెషల్ కలెక్షన్ని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక ఉన్న కలెక్షన్ తీసుకుంటే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అంటే 3/4లో వచ్చే ఒక చైన్ టైప్ డిజైన్ కనిపిస్తుంది. ఇది వెరీ డిజైనర్ వేర్ లాగా కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా ఇవి చైన్స్ లాగా వచ్చాయి కదా, జనరల్గా ఇవి మనకి ఒక కొంచెం సాలిడ్గా వచ్చిన చైన్స్ వస్తుంటాయి. అలా కాకుండా ఇక్కడ వెరీ స్మూత్గా ఉన్న అంటే ఒక లైక్ మనకి ముట్టుకున్నట్లయితే ఆ ఫీల్ ఎలా ఉందంటే లైక్ ఒక క్లాత్ లాగా ఉంది. అలాంటి క్లాత్ టైప్లోనే చాలా థిన్గా చాలా లైట్ వెయిట్లో తీసుకున్నారు. ఇలాంటివి ఒక 4 చైన్స్ టైప్లో వచ్చాయి. అవి 2 పైపింగ్ టైప్ డిజైన్ తీసుకున్నారు అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఈ ఫ్లోరల్ డిజైన్లో కూడా ఒక 2 లేయర్స్ టైప్లో ఈ ఫ్లవర్స్ని తీసుకోవడం జరిగింది. అండ్ మిడిల్లో ఒక సౌసీ పర్ల్ కూడా వచ్చింది. ఇలాగే 2 స్టెప్స్లో కూడా ఫ్లవర్స్ తీసుకుని తర్వాత ఈ కింద కూడా హ్యాంగింగ్స్ టైప్లోనే ఈ చైన్స్ని తీసుకోవడం జరిగింది అనమాట. ఈ చైన్స్కి కూడా కింద చూసినట్లయితే ఒక చిన్న చిన్న గోల్డెన్ మువ్వల్ లాంటివి డ్రాప్లెట్స్ టైప్లో తీసుకున్నారు. అండ్ ఈ పక్కన చూస్తున్నాం కదా ఇయర్ టాప్స్, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా లైట్ వెయిట్లో తీసుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా చాలా ఫైన్ వర్క్ కాబట్టి ఇలాంటివి మనకి చాలా రేర్గా దొరుకుతుంటాయి. ఇలాంటి డిజైన్స్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ పైన స్టడ్ ప్లేస్లో ఒక ఫ్లవర్ని ఇచ్చారు. ఇందులో కూడా ఒక పాల్ని ఇచ్చారండి, చిన్న పాల్ని ఇచ్చి దాని చుట్టూ కూడా అరౌండ్ చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి. అయితే ఇది అరౌండ్ వచ్చి వెయిట్ ఎంత వస్తుంది అంటే చాలా తక్కువ వెయిట్లోనే పడుతుంది. దీని వెయిట్ వచ్చేసి మనకి 45 గ్రామ్స్ పడుతుందండి. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ 3/4 లాగే వస్తుంది. ఇది కూడా ఇందాక చూసిన టైప్లోనే. అయితే ఇందాక వచ్చింది మనకి కొంచెం ట్రెండీగా ఉన్నది. ఇది కొంచెం ట్రెడిషనల్ మోడల్ చూస్తున్నాం. ఇందులో కూడా ఏం వర్క్ వచ్చిందంటే ఇక్కడ ఇన్నర్ లైన్లో చూసినట్లయితే పర్ల్స్ వచ్చాయి. పర్ల్స్ స్టిక్ చేస్తూ ఇన్నర్ లైన్లో వచ్చాయి. దీనిపైన ఇక్కడ బయట చూస్తున్నట్లయితే ఒక చిన్న చిన్న బాల్స్ టైప్లో డిజైన్ తీసుకుని దాని మీదేమో రూబీ పుటాస్ వచ్చాయి. అటాచ్మెంట్స్ రూబీ పుటాస్ అన్నిటి మీద వచ్చాయండి. తర్వాత ఇటు పక్కన చూసినట్లయితే ఫ్రెష్ వాటర్ బాల్స్ని డ్రాప్లెట్స్ లాగే ఇచ్చారు. ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ టైప్లో వచ్చాయి. అయితే ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ కొంచెం బ్రాడ్గా తీసుకున్నారు డిజైన్. ఆ బ్రాడ్గా తీసుకున్న దాంట్లో కూడా రూబీ పుటాస్ వచ్చాయి, అలాగే ఎమరాల్డ్ పుటాస్ వచ్చాయి. ఈ రెండింటి కాంబినేషన్తో పాటుగా ఇక్కడ మనకి అక్కడక్కడ స్టోన్స్ కనిపిస్తున్నాయి. ఇవైతే జనరల్గా సీజర్స్ యూస్ చేస్తుంటారు, లేదంటే పోల్కి సిల్ చక్రీస్ ఏ కాంబినేషన్ కావాలనుకుంటే ఆ కాంబినేషన్ తీసుకుంటుంటారు. అయితే ఇందులో కూడా వైట్ కలర్ స్టోన్ వర్క్షిప్ కనిపిస్తుంది మనకి, వర్క్మెన్షిప్. ఇక్కడ కూడా అన్ని మొత్తం ఎక్కువగా ఈ ముత్యాలు ఏవైతే ఉన్నాయో వెరీ స్మాల్ ఫ్రెష్ వాటర్ పాల్స్ అని చెప్పాం కదా, అవి అన్నిటిని కూడా ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ టైప్లో ఇచ్చారు. ఇవన్నీ చిన్న చిన్న అటాచ్మెంట్స్ టైప్లో ఇక్కడ ఒక 5 అటాచ్మెంట్స్ తీసుకున్నారు. అండ్ అగైన్ ఇక్కడ మనం ఇయర్ రింగ్స్ చూస్తున్నాము. ఇయర్ టాప్స్ అంటే హ్యాంగింగ్స్ టైప్లోనే తీసుకున్నారు. ఇందులో కూడా మనకి అన్ని కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. రెగ్యులర్గా ఏదైనా మల్టీపర్పస్ యూస్ చేసుకోవడానికి దేని మీదకైనా సెట్ అవ్వడం కోసం అయితే ఇలాంటి అన్ని కలర్స్ మిక్స్ అయినది. అంటే రూబీ, ఎమరాల్డ్ అంటే రెడ్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్ అన్ని మిక్సింగ్లో ఉంటున్నాయి కదా, సో ఇలాంటివి ప్రిఫర్ చేసినట్లయితే బాగుంటుంది. అయితే ఇది వచ్చి మనకి వెయిట్ ఎంత వరకు పడుతుందంటే ఒక 132 గ్రామ్స్ వరకు పడుతుందండి. అగైన్ ఇక్కడ ఇంకొక వెరీ ట్రెడిషనల్ డిజైన్ ఒకటి చూస్తున్నాం. ఇది లాంగ్ హారం చూస్తున్నాం. ఇది కూడా 3/4 వస్తుంది. అయితే ఇది ట్రెడిషనల్ మోడల్ అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ డిజైన్ వర్క్మెన్షిప్ మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంది. జనరల్లీ ఎగ్జిబిషన్స్లో చూసినట్లయితే మనకి అన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ పెడుతూ ఉంటారు. అలాంటి కలెక్షన్లోనే ఇది కూడా కనిపిస్తుంది మనకి. 3/4లో వచ్చింది కదా. ఇది చూసినట్లయితే ఇన్నర్ సైడ్లో ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. దాంతోపాటుగా మధ్యలో రూబీ, ఎమరాల్డ్ అలాగే సీజర్ టైప్లో కాంబినేషన్ తీసుకున్నారు. అవి పుటాస్ టైప్లో వచ్చాయండి. ఆ కుందన్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. ఇదంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇటు పక్కన చూసినట్లయితే వెరీ ట్రెడిషనల్ డిజైన్ ఏదైతే ఉందో అంటే లక్ష్మీదేవి కాసులు వచ్చాయి కదా, ఆ కాసుని ఇటుపక్క మనకి అటాచ్మెంట్ ఇచ్చారు. సో ఇది కొంచెం బ్రాడ్గా తీసుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి లాకెట్ వచ్చింది. ఆ లాకెట్ చూసినట్లయితే ఇదంతా కూడా నక్షి డిజైన్ తీసుకున్నారు. అండ్ జాలీ వర్క్ టైప్లో కూడా కనిపిస్తుంది మధ్యలో. అండ్ దీంట్లో కుందన్స్ కూడా వచ్చాయి. అయితే ఈ కుందన్ వర్క్ ఎక్కువగా హైలైట్ అవుతోంది అక్కడక్కడ ఇక్కడ లాకెట్లో చూసినట్లయితే. తర్వాత దీనికి ఇచ్చినవి జుంకాస్ ఇచ్చారు. ఈ జుంకీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా క్యూట్గా చిన్నవి ఇచ్చారండి. సో ఈ నెక్లెస్లో అన్ని పోల్కీస్ వచ్చాయి. దాంతోపాటుగా రూబీ, ఎమరాల్డ్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ డిజైన్ అంతా కూడా అంటే మ్యాంగో లీఫ్ స్టైల్లో తీసుకున్నారు. ఈ అవుటర్ లైన్ అంతా మిడిల్లో చూసినట్లయితే ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ తీసుకున్నారు.
ఇవన్నీ కూడా సేమ్ ఒకటే సైజ్ స్టోన్స్ యూజ్ చేసినట్లుగా కనిపిస్తుందండి లుక్ అంతా కూడా. అయితే ఇదంతా కూడా ఖాళీగా కొంచెం గ్యాప్ తీసుకుంటూ డిజైన్ తీసుకున్నారు, కొంచెం బ్రాడ్గా కనిపించేలా కూడా ఈ డిజైన్ వస్తుంది మనకి. సో ఇక్కడ ఒక లాకెట్లా వచ్చింది, ఇందులో మాత్రం కంప్లీట్గా అన్నీ ఇవి కనిపిస్తున్నాయి పోల్ కేస్తో పాటుగా. మిడిల్లో మాత్రమే ఒక ఓవెల్ షేప్లో ఫిక్స్ చేసిన ఒక రూబీ కనిపిస్తుంది. ఇక్కడ పక్కన చూసినట్లయితే దీనికి కూడా చిన్న హ్యాంగింగ్స్ టైప్లో తీసుకున్నాను, అంటే దీనికి మీడియం సైజ్ అనే చెప్పచ్చు. ఇవి ఈ మీడియం సైజులో రూబీ అలాగే ఎమరాల్డ్ కాంబినేషన్ తీసుకుని మిగతా అంతా కూడా ఈ పోల్ కేస్తోనే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ మనం క్షీరావళి క్రాడిల్ ఆఫ్ జ్యువెల్స్లో ఉన్నామండి. ఈ స్టోర్లో ఉన్న స్పెషల్ కలెక్షన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది డైమండ్ కలెక్షన్లో చూస్తున్నాము, డైమండ్ విత్ సౌసీ పర్ల్ కలెక్షన్. ఇందులో చూసినట్లయితే సౌసీ పర్ల్స్ ఇక్కడ 2 లైన్స్లో వచ్చాయి కదా, ఇన్నర్ లైన్లో వచ్చాయి. ఇవి డిటాచబుల్లో, మీరు కావాలనుకుంటే ఇవి తీసేసి ఇవి విడిగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దీంతో కలిపనే యూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఈ విడిగా ఏదైతే చూస్తున్నామో ఇది కూడా మనకి విడిగా, ఇదొక్కటి కావాలనుకుంటే ఇది ఒకటి విడిగా తీసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా డైమండ్ కలెక్షన్లో చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద అన్కట్స్ వచ్చాయి. అండ్ ఈ అవుటర్ లైన్లో తీసుకున్న డిజైన్ అంతా కూడా చిన్న డైమండ్స్తో వచ్చాయి. దీంతో పాటుగా ఇక్కడ చూసినట్లయితే ఇవి ఎమరాల్డ్ కాంబినేషన్ తీసుకున్నారు. ఎమరాల్డ్ కాంబినేషన్ బదులు కావాలనుకుంటే ఇవి డిటాచబుల్, ఏమైనా స్టోన్స్ కావాలనుకుంటే వేరే స్టోన్స్, వేరే కలర్ ప్రిఫరెన్స్ కావాలనుకున్న వాళ్ళు అవి కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ ఇవి చూస్తున్నాం కదా, ఇవి ఇయర్ టాప్స్ చాలా పెద్ద సైజులో తీసుకున్నారు. ఈ సైజు తీసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇవి మనం డైరెక్ట్ కావాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఓన్లీ స్టడ్ కావాలనుకున్న వాళ్ళు ఓన్లీ స్టడ్ కూడా వేసుకోవచ్చు, ఇంత పెద్ద అవసరం లేదనుకున్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కలెక్షన్ చూద్దాం. ఈ కలెక్షన్ చూద్దాం. ఇదంతా కూడా కుందన్ కాంబినేషన్లో తీసుకున్నారు. కుందన్ మాత్రమే తీసుకుని ఇవన్నీ కూడా కుందన్స్ వచ్చాయి. ఇది చాలా డిఫరెంట్ తీసుకున్నారు కదా, ఇది చౌకర్ టైప్ వస్తుంది అండ్ జనరల్గా వచ్చే నక్లెస్ టైప్ యూస్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇక్కడ కొంచెం చైన్స్ కొద్దిగా కొంచెం లెంతీగా తీసుకున్నట్లయితే ఇది 3/4 కూడా యూస్ చేసుకోవచ్చు అంట. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి మల్టీపర్పస్లోనే కనిపిస్తుంది. అయితే ఇది చూసినట్లయితే చౌకర్గానే ఎక్కువగా యూస్ చేస్తుంటుంది. ఈ చౌకర్గా యూస్ చేసినప్పుడు నిజంగా చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. కంప్లీట్గా ఒకటే కలర్ స్టోన్స్ యూస్ చేశారు. అయితే ఎనామిల్ మాత్రం గ్రీన్ కలర్ ఇక్కడ లైన్లో తీసుకున్నారు, అవుటర్ లైన్ అంతా గ్రీన్ కలర్ తీసుకున్నారు. మిడిల్లో ఒక కుందన్ టైప్ తీసుకున్నారు కదా, దీనికి మాత్రం అంటే ఒక బిందీ షేప్లో తీసుకున్నారు. దానికి మాత్రం అవుటర్ లైన్ రెడ్ కలర్ తీసుకున్నారండి, రెడ్ కలర్ ఎనామిల్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా దీనికి హ్యాంగింగ్స్ కూడా కొంచెం పెద్దగా హ్యాంగింగ్స్ టైప్లోనే వచ్చాయి, పెద్ద హ్యాంగింగ్స్ వచ్చాయి. దీంతో పాటుగా ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే మనకి పర్ల్స్ కూడా వచ్చాయి, ఒక 3 పర్ల్స్ని డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారన్నమాట. అయితే ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ పడుతుంది. ఇవి ఎస్పెషల్లీ ఇవి చూసేసరికి మాత్రం అంటే ఇయర్ టాప్స్ మాత్రమే ఒక 30-35 గ్రామ్స్ వరకు పడుతుంది. దాంతోపాటుగా ఇక్కడ చైన్ చూస్తున్నాం, అంటే ఈ హెవీగా కనిపిస్తుంది కదా కుందన్ కాంబినేషన్లో వచ్చిన ఈ చౌకర్, ఇది ఒక 180 గ్రామ్స్ వరకు పడుతుందండి. ఇక్కడ ఇంకొక లైట్ వెయిట్లో వచ్చిన ఒక జడని చూద్దాం. సో ఈ జడని చూస్తున్నాం కదా, జనరల్లీ ఇలాంటి జడలు చాలా వెయిట్ కనిపిస్తూ ఉంటాయి మనకి, చాలా వెయిట్లో వస్తాయి. ఎందుకంటే డీప్ యాంటిక్ ఫినిషింగ్ ఉంది కదా, సో ఈ డీప్ యాంటిక్ ఫినిషింగ్ ఉండి ఆ లుక్ కూడా చాలా హెవీ కనిపిస్తుంది. ఇది చాలా వెయిట్ పడుతూ ఉంటాయి జనరల్గా బయట చూస్తే. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా డిటాచబుల్ అండ్ లైట్ వెయిట్లోనే తీసుకున్నారు. అయితే ఇందులో కాంబినేషన్ ఏమొచ్చిందంటే చాలా తక్కువగా స్టోన్స్ యూస్ చేయడం జరిగింది. అండ్ రూబీ, ఎమరాల్డ్, పుటాస్ తీసుకున్నారు, స్పిన్నల్స్ మాట చాలా తక్కువ తీసుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇది మనకి కొంచెం డిసెండింగ్ ఆర్డర్లో కొంచెం సన్నగా అవుతూ వచ్చింది. ఇవన్నీ డిటాచబులే, కావాలనుకున్న సైజు కంటే కొంచెం రిమూవబుల్ కాబట్టి మీరు ఎలాగైనా కావాలనుకునేవి తీసేసుకొని కొంచెం చిన్న చిన్నగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదొకటి కూడా తీసేసుకుని ఓన్లీ ఇదొక్కటే చిన్న క్లిప్ టైప్లో తీసుకోవాలనుకున్నా కానీ క్లిప్ టైప్లో కూడా సెట్ అవుతుంది ఇది. అండ్ ఈ కింద కూడా మనకి కొంచెం రౌండ్ బాల్స్ టైప్లో, అంటే రౌండ్గా చిన్న చిన్న జుమ్కీస్ టైప్లో తీసుకున్నారన్నమాట. జుమ్కీస్ టైప్లో ఒక 3 స్టెప్స్లో తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉందండి, అంటే లాంగ్ హారంతో పాటుగా మల్టీపర్పస్ చెప్తున్నాను కదా, ఆ మల్టీపర్పస్ యూస్ చేసుకునే ఇలాంటిదే ఇది కూడా అన్నమాట. సో ఇందులో చూస్తున్న డిజైన్ వెరీ ట్రెడిషనల్ డిజైను, మనకి ఇక్కడ అంతా నక్షి బాల్స్ వచ్చాయి. దాంతోపాటుగా మ్యాంగో షేప్లో ఇక్కడ లీవ్ స్టైల్లో తీసుకున్నారు చూడండి. ఆ లీవ్ స్టైల్లో తీసుకున్న దాంట్లో చిన్న చిన్న ఐడల్స్ వచ్చాయన్నమాట డిజైన్. తర్వాత ఇందులో కూడా రూబీ అలాగే ఎమరాల్డ్ ఈ రెండింటి పుటాస్ స్పిన్నల్స్నే తీసుకున్నారు కాంబినేషన్. అయితే ఈ కింద వచ్చిన పెద్ద లాకెట్ ఏదైతే ఉందో ఈ లాకెట్ ఇదే డిటాచబుల్, మనం తీసేసుకుని ఇది ఒకటి విడిగా దేనికైనా చైన్ కావాలనుకుంటే ఇది ఒక్కటి ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది కూడా డీప్ యాంటిక్ ఫినిషింగ్లో ఉందండి. కింద మాత్రం నక్షి బాల్స్తో పాటుగా సౌసీ పాల్ని డ్రాప్లెట్స్ లాగే ఇచ్చారు. సో దీన్ని తీసుకుని మనం నెక్లెస్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్నే వడ్డానంలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏ హారం చూసినా కానీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 కైండ్స్లో మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. 3 కైండ్స్లో యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగే అన్ని డిజైన్స్ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇది కూడా కొంచెం తక్కువ లైట్ వెయిట్లోనే ప్రిఫర్ చేస్తారు. అయితే ఈ లాకెట్ మాత్రం మనకి కొంచెం హెవీగానే తీసుకున్నారు, వెయిట్ కొద్దిగా ఎక్కువగా ఉంది.
నెక్స్ట్ మనం మానిత్ జ్యువెల్స్లో ఉన్నామండి. ఈ స్టాల్లో ఉన్న స్పెషల్ కలెక్షన్ ఏంటంటే ఇయర్ టాప్స్ చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇందులో డిజైన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఈ డిజైన్ తీసుకుందాం. జనరల్గా ఒక స్టడ్ టైప్లో వచ్చిన వాటిల్లోనే కొద్దిగా హ్యాంగింగ్ టైప్లో అంటే కొంచెం పెద్దగా కావాలనుకునే వాళ్ళు డిఫరెంట్ డిజైన్ అయితే ఇలా ప్రిఫర్ చేయొచ్చు. ఇది ఎలా వచ్చిందంటే మనకి ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ సైడ్ కూడా ఇలానే వస్తుంది. ఈ డిజైన్ చూసినట్లయితే ఇవన్నీ డైమండ్స్లో చూస్తున్నామన్నమాట. ఈ డైమండ్స్లో చూసిన దాంట్లో మిడిల్లో కూడా ఇంకొక డిఫరెంట్ మెటల్ యూస్ చేయడం జరిగింది. అది ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా మనకి. ఈ పక్కన వచ్చిన అంటే అవుటర్ లైన్ అంతా కూడా డైమండ్స్ యూస్ చేస్తారు. వెరీ టైనీ డైమండ్స్ యూస్ చేస్తూ తీసుకున్న డిజైన్. ఈ మిడిల్లో కూడా ఒక పెండెంట్ వచ్చింది మనకి. దీనికి మ్యాచింగ్ కోసమే సేమ్ వర్క్మెన్షిప్తో సేమ్ డిజైన్తోనే ఒక పెండెంట్ కూడా వచ్చిందండి. ఇది కూడా ఒక ఎంబోజ్ అవుతూ వస్తున్న డిజైన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం లైట్గా టర్న్ తీసుకుంటూ వచ్చింది ఆ డిజైన్. ఇందులో కూడా మిడిల్లోంచి ఒక బిందీ షేప్లో కూడా డిజైన్ తీసుకున్నారు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ కనిపిస్తుంది. ఇటు పక్క నుంచి చూసినట్లయితే మనకి అంటే ఇవి టూ సైడ్స్ మనకి ఒకలాగే కనిపిస్తుంది. సేమ్ ఒకలాగే కనిపిస్తుంది చూడండి. ఇటు నుంచి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది ఎనామిల్తో పాటుగా అంటే అక్కడక్కడ మాత్రం డైమండ్స్ వచ్చాయి చిన్న చిన్నవి. మిగతా అంతా కూడా రెడ్ కలర్లో కనిపిస్తుంది, అంతా ఎనామిల్ తీసుకున్నారు. అయితే మిగతా అంతా కూడా ఈ లైట్గా ఒక హాఫ్ సర్కిల్ టైప్లో డిజైన్ తీసుకుని లైట్గా టర్న్ తీసుకుంటే డిజైన్ తీసుకున్నారు. ఇది కూడా హ్యాంగింగ్స్ టైప్లో వచ్చాయండి. హ్యాంగింగ్స్ టైప్లో అంటే దీనికి మళ్ళీ డ్రాప్లెట్స్ లాగా అలా ఏమీ ఇవ్వకుండా ఇలా తీసుకున్నారు అనమాట. సో ఇందులోనే ఇంకొక డిజైన్ చూద్దాము ఇలాంటి వాటిల్లోనే. ఇది కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. కంప్లీట్ డైమండ్స్తో తీసుకున్నారు. దీంట్లో ఇంకా మళ్ళీ వేరే మెటల్స్ వేరే స్టోన్స్ ఇలాంటివి ఏం యూజ్ చేయలేదు. కంప్లీట్గా డైమండ్స్తో తీసుకున్నారు. ఇది కూడా రింగ్స్ టైప్ డిజైన్ వచ్చింది. ఈ రింగ్స్ టైప్ డిజైన్లో కూడా ఇది వెయిట్ మాత్రం మనకి కొంచెం తక్కువ వెయిట్లోనే ప్రిఫర్ చేశారండి. అయితే డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఒక లైట్గా టర్న్ వస్తున్నట్లుగా తీసుకున్నారు డిజైన్. ఇది కూడా కొంచెం డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ మనకి టూ సైడ్స్ నుంచి కనిపిస్తుంది అన్నమాట. ఇది కూడా కొంచెం పెద్ద హ్యాంగింగ్స్లోనే వచ్చిందండి కలెక్షన్. అయితే ఇందులో చూసినట్లయితే డైమండ్స్తో పాటుగా ఈ చుట్టూ చూస్తున్నాం కదా ఎల్లో కలర్లో కూడా ఇంకో వేరే స్టోన్స్ కూడా ఇచ్చారు ఇందులో. అది కొంచెం ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. అంటే రెండింటి మీదకి మ్యాచ్ అవ్వాలని చాలామంది అనుకుంటారు. అంటే గోల్డ్ అలాగే ఈ డైమండ్ ఈ రెండింటి హైలైట్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం ఇలాంటి డిజైన్స్ తీసుకోవచ్చు. ఇందులో కూడా డైమండ్లో టేపర్ షేప్ తీసుకున్నారు. జనరల్గా ఆ షేప్ మనం చూడలేము, ఆ కట్స్ చాలా తక్కువ తీసుకుంటుంటారు. అయితే అది మాత్రం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఆ డిజైన్ ఎప్పుడు తీసుకున్నా కానీ. ఇందులో కూడా అలాగే కనిపిస్తుంది మనకి. స్టార్టింగ్లో చూసినట్లయితే ఒక మ్యాంగో షేప్లో లైట్గా మ్యాంగో షేప్లో తీసుకుని దీంట్లో డిఫరెంట్ అంటే ఈ డైమండ్ షేప్లో తీసుకున్న టేపర్స్ యూస్ చేశారు. దాంతోపాటుగా స్టోన్స్ యూస్ చేయడం జరిగింది ఎల్లో కలర్. కింద కూడా ఒక బిందీ షేప్లో తీసుకున్నారు. దాంట్లో డిఫరెంట్ లైన్స్ తీసుకుంటూ డిఫరెంట్ డిజైన్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది కూడా కొద్దిగా కొంచెం వెయిట్ ఉన్నాయండి. జనరల్గా అయితే ఇయర్ టాప్స్లో మనకి చాలా లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్లోనే వస్తాయి. డైమండ్స్తో పాటుగా కుందన్ కాంబినేషన్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు హైటెక్స్ ఇంటర్నేషనల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోజిషన్లో నెక్స్ట్ అమరావతి స్టాల్లో ఉన్నాం. ఇక్కడ ఉన్న హెవీ కలెక్షన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పర్ల్స్తో కూడిన ఒక మంచి డిజైన్ చూద్దామండి. వెరీ ట్రెడిషనల్ డిజైన్. ఇందులో చూసినట్లయితే సౌసీ పర్ల్స్తో ఒక 4 లైన్స్ వచ్చాయి. అయితే ఓన్లీ పర్ల్స్ తీసుకున్నప్పుడు అది ట్రెండీగా కూడా ఉంటుంది. ఇక్కడ కింద చూసినట్లయితే మాత్రం మనకి ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా ఒక లాకెట్ టైప్లో తీసుకున్నారు. దీంట్లో చూసినట్లయితే రూబీ పుటాస్ వచ్చాయి, దాంతోపాటుగా కుందన్స్ కూడా వచ్చాయి. అయితే ఈ కింద మాత్రం ఈ సౌసీ పర్ల్స్నే డ్రాప్లెట్స్ లాగే ఇచ్చారన్నమాట. ఇక్కడ కింద ఇంకొక లాకెట్ టైప్లో కూడా తీసుకున్నారు. దీంట్లో కూడా కుందన్స్ అలాగే రూబీ పుటాస్ ఈ రెండింటి కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ కూడా డ్రాప్లెట్స్ లాగే ఈ సౌసీ పర్ల్స్ని తీసుకున్నారు. అండ్ ఇక పక్కన చూసినట్లయితే ఇయర్ టాప్స్ హ్యాంగింగ్స్ టైప్ తీసుకున్నారండి. ఇందులో మాత్రం మనకి ఈ ఎక్కడైతే సౌసీ పర్ల్స్ని చూసాం కదా, ఇందులో ఈ కాంబినేషన్ లేదు. ఓన్లీ ఇందులో కుందన్ అలాగే రూబీ పుటాస్ ఈ రెండింటి కాంబినేషనే తీసుకున్నారు. అయితే గోల్డ్ చూసినట్లయితే మాత్రం ఇది కొంచెం యాంటిక్ ఫినిషింగ్తో కనిపిస్తుంది. నక్షి ఫినిషింగ్లో కొంచెం డల్ ఫినిషింగ్ తీసుకున్నారు అనమాట. పర్ల్స్ కాకుండా హెవీగా కుందన్ కాంబినేషన్ చూసినట్లయితే ఇది చూడొచ్చు. ఇదేమో మనం నెక్లెస్ చూస్తున్నాము, చౌకర్ టైప్లో కూడా వస్తుందండి. ఇది కొంచెం బ్రాడ్గా వస్తుంది. ఈ డిజైన్ ఎలా అంటే కుందన్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు కొంచెం బ్రాడ్ కాంబినేషన్సే తీసుకుంటారు. అంటే బ్రాడ్గా వచ్చేలాగా జనరల్గా అయితే మాత్రం పెద్ద పెద్ద చౌకర్స్ టైప్లో ఇలాంటివి తీసుకుంటారు కుందన్లో. ఇక్కడ కూడా మనకి ఈ డిజైన్ అంతా కూడా మొత్తం నెక్ అంతా ఫిల్ అయ్యేలా తీసుకున్నారు. దాంతోపాటుగా ఈ కింద ఇచ్చిన సౌసీ పర్ల్స్తో పాటుగా రియల్ ఎంబ్రాయిడ్ బీడ్స్ ఇచ్చారు డ్రాప్లెట్స్ లాగా. ఇవి కూడా చాలా హెవీ లుక్ ఇస్తాయి అన్నమాట. అయితే వీటితో పాటుగా అంటే సౌసీ
ఫ్యాన్సీ పర్ల్స్ని డ్రాప్లెట్స్లో ఇచ్చారు కదా, దాంతోపాటుగా దానిపైన క్యాప్స్ కూడా ఇచ్చారు. దాంట్లో అక్కడక్కడ ఎనమిల్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఎక్కువగా అయితే మాత్రం ఇందులో రూబీ పుటాసు వచ్చాయి, అలాగే కుందన్ కాంబినేషన్ వచ్చింది. అక్కడక్కడ ఈ మిడిల్లో చూసినట్లయితే ఒక ఎమరాల్డ్ స్టోన్ కూడా కనిపిస్తుంది అన్నమాట గ్రీన్ కలర్లో. సో నైస్ కదా, చాలా బాగుంది. ఇలాంటి డిజైన్స్ అన్ని మనకి చాలా ఎగ్జిబిషన్లో మనకి చాలా రేర్ కలెక్షన్ దొరుకుతూ ఉంటుంది. నెక్స్ట్ చూస్తున్నది డైమండ్, కంప్లీట్ డైమండ్స్తో వచ్చిన ఒక నెక్లెస్ చూస్తున్నాం. ఈ నెక్లెస్లో కాంబినేషన్ ఏంటంటే ఎమరాల్డ్ కనిపిస్తుంది, ఇంకా వేరే కలర్స్ ఏం యూస్ చేయలేదు. అయితే మనం ఈ స్టోన్స్ బదులుగా ఇక్కడ రూబీ ప్రిఫర్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే డైమండ్స్, కుందన్స్ ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి, అలాంటివి కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే వెరీ టైనీ డైమండ్స్తో పాటుగా అక్కడక్కడ టేపర్ షేప్లో కూడా వచ్చాయండి. ఈ టేపర్ షేప్లో వచ్చిన డైమండ్స్ కూడా కనిపిస్తున్నాయి. దాంట్లోనే అంటే లీఫ్ స్టైల్ ఏదైతే వచ్చిందో అందులో టేపర్ షేప్లో తీసుకున్న డైమండ్స్ని ఇచ్చారు. సో అందువల్ల మనకి ఆ లుక్ మాత్రం చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లాకెట్ ప్లేస్లోకి వచ్చేసరికి లాకెట్ సపరేట్గా కాకుండా ఇందులో ఫిక్స్ అయ్యే వచ్చింది. దాంతోపాటుగా హ్యాంగింగ్స్ టైప్లో తీసుకున్నారు కదా, ఆ హ్యాంగింగ్స్ అంతా కూడా కంప్లీట్గా డైమండ్స్తోనే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇయర్ టాప్స్ చూస్తున్నాము. ఇది డిజైనర్ పీస్ అండి. ఇందులో కూడా రూబీ కాకుండా ఎమరాల్డ్ కాంబినేషన్ తీసుకున్నారు కదా, సో ఆ ఎమరాల్డ్ కాంబినేషన్ ఇక్కడ 2 స్టోన్స్ తీసుకున్నారు. ఇవి కావాలనుకుంటే మీకు డిటాచబుల్ తీసేసి మేము వేరేది స్టోన్స్ కావాలనుకున్న స్టోన్ని కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా ఈ హ్యాంగింగ్స్ చూసినట్లయితే డైమండ్స్తో ఇచ్చిన ఈ హ్యాంగింగ్స్ని ఇవ్వడం జరిగింది. ఈ చివరిలో మాత్రం డ్రాప్లెట్స్ లాగా లీఫ్ స్టైల్లో తీసుకున్నారన్నమాట. ఇంకొక ట్రెడిషనల్ డిజైన్ చూస్తున్నామండి. ఇది నెక్లెస్ మనకి రెగ్యులర్గా వచ్చినా కానీ ఇక్కడ లాకెట్ మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చిందండి. ఈ లాకెట్ చూస్తున్నట్లయితే వెరీ ట్రెడిషనల్ కనిపిస్తుంది కదా, అంటే ఇదంతా కూడా ఒక ఆర్చ్ టైప్లో కనిపిస్తుంది. ఇందులో అన్నీ కూడా రూబీ స్పినల్స్ యూజ్ చేశారు, కుందన్స్ వచ్చాయి. దాంతోపాటుకి కింద చూసినట్లయితే గోల్డెన్ బాల్స్ని, ప్లెయిన్ బాల్స్ని డ్రాప్లెట్స్ లాగే ఇచ్చారన్నమాట. ఎస్పెషల్లీ ఇది మనకి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అయితే ఇది డిటాచబుల్, దీనికి కావాలనుకుంటే ఇది రిమూవ్ చేసుకుని మనం దీన్ని మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. వేరే చైన్స్కి దేనికన్నా కూడా వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఇది ఒకటే కావాలనుకున్నా కానీ దీన్నే ఒక చిన్న నెక్లెస్ చౌకట్ టైప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదన్నీ కూడా మ్యాంగో షేప్లో తీసుకున్నారు. రూబీ కుందన్ ఈ కాంబినేషన్లో వచ్చింది. ఎమరాల్డ్ పుటాస్ కూడా తీసుకున్నారు. ఇక్కడ కూడా దీనికి చాలా చిన్న స్టడ్స్ తీసుకున్నారండి. చిన్న స్టడ్స్ తీసుకుని ఇది కూడా ఒక మ్యాంగో షేప్లో తీసుకుని దీంట్లో కూడా రూబీ, ఎమరాల్డ్ అలాగే కుందన్ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది. నైస్ కదా. హైటెక్స్ ఎగ్జిబిషన్లో ఉన్నాం కదండి. ఇక్కడ శ్రీ నవదుర్గా జ్యువెలర్స్లో ఉన్నాం. ఇక్కడ ఉన్న స్పెషల్ కలెక్షన్ కూడా చూద్దాం. మరి ఇక్కడ ఫస్ట్ తీసుకున్నట్లయితే లాంగ్ హారం చూద్దాం. ఈ లాంగ్ హారం చూసినట్లయితే రెగ్యులర్ డిజైన్ కాకుండా ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ స్టార్టింగ్లో ఒక 2 పెండెంట్స్ టైప్లో తీసుకున్నాను, అటాచ్మెంట్స్ టైప్లో. అవి ఎలా వచ్చాయంటే పీకాక్స్ వచ్చాయండి. ఆ పీకాక్స్తో పాటుగా అంటే ప్లెయిన్లోనే తీసుకున్నారు, గోల్డ్ యాంటిక్లో తీసుకున్నారు. సో ఇది బెల్ట్ టైప్లో వచ్చి దానికి ఇది అటాచ్మెంట్ వచ్చింది. అయితే ఈ అటాచ్మెంట్స్ ఇక్కడ మనకి జాయిన్ చేయడం జరిగింది. ఇందులో చూసినట్లయితే ఐడల్స్ ఇచ్చారు, లక్ష్మీదేవి ఐడల్స్, అటు ఇటు 2 ఐడల్స్ ఇస్తూ దానికి చుట్టూ కూడా రూబీ అలాగే కుందన్ కాంబినేషన్ తీసుకున్నారండి. దాంతోపాటుగా పర్ల్ కాంబినేషన్ కూడా తీసుకున్నారు, అంటే పర్ల్స్ డ్రాప్లెట్స్ లాగే ఇచ్చారు. ఈ కింద చూసినట్లయితే ఇది కూడా చాలా హెవీగా తీసుకోవడం జరిగింది. ఆ హెవీగా కొంచెం వెయిట్ కూడా హెవీగానే తీసుకున్నారు. దీంతో పాటుగా ఇక్కడ కూడా రూబీ అలాగే కుందన్ కాంబినేషన్ తీసుకున్నారు. అండ్ ఈ చుట్టూ చూసినట్లయితే ఇవన్నీ కూడా ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ని డ్రాప్లెట్స్లా తీసుకున్నారు. ఈ మిడిల్లో మాత్రం పీకాక్స్తో పాటుగా లక్ష్మీదేవి ఐడల్ వచ్చింది. దాంతోపాటుగా కొంచెం యాంటిక్ ఫినిషింగ్ తీసుకుని, అంటే మరీ డీప్ యాంటిక్ కాకుండా జనరల్గా డల్ ఫినిషింగ్లో తీసుకుంటారు కదా, అలా తీసుకున్నారు. వెరీ ట్రెడిషనల్ మోడల్, డిఫరెంట్గా ఉంది కదా. ఇది వెరీ ట్రెడిషనల్ కనిపిస్తుంది కదా. మొత్తం డల్ ఫినిషింగ్లో తీసుకుంటూ వేరే స్టోన్స్ ఏం యూజ్ చేయకుండా మొత్తం అంటే హాలో టైప్ తీసుకున్నారు. హాలో టైప్ అయినా కానీ ఈ డిజైన్ తీసుకున్నట్లయితే మొత్తం అన్ని ఎలిఫెంట్స్తో తీసుకున్నారు. జనరల్గా ఇలాంటి డిజైన్ మనకి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే టోటల్గా ఒకటే డిజైన్ తీసుకుంటూ దాన్నే ఒక హారంలాగా డిజైన్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇదంతా కూడా డల్ ఫినిషింగ్, కొంచెం కాపర్ ఫినిషింగ్లో
కనిపిస్తుంది. అయితే ఇవన్నీ ఎలిఫెంట్స్ మాత్రమే వచ్చాయండి విత్ ట్రంక్స్తో. ఇక్కడ చూసేసరికి ఒక ఐడల్ వచ్చింది, అది కూడా వినాయకుడి ఐడల్ వచ్చి, గణేష్ ఐడల్ వచ్చి, అటు ఇటు కూడా మళ్ళీ ఈ ఎలిఫెంట్స్ వచ్చాయండి. ఎలిఫెంట్స్ వచ్చాయి, దాంతోపాటుగా ఇక్కడ ఒక ఆర్చ్ లాగా వచ్చింది, ఇది హాలో టైప్లోనే ఉంది. అయితే కింద కూడా ఇంకొక లాకెట్ టైప్లో ఇచ్చారు, ఇందులో కూడా 2 ఎలిఫెంట్స్ని ఇవ్వడం జరిగింది. కింద డ్రాప్లెట్స్లో మాత్రం ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ని ఇచ్చారు. అయితే దీంట్లో ఓవరాల్గా చూస్తే మనకి ఎక్కడ స్టోన్స్ కనిపించవు, కానీ జస్ట్ ఒక 3-4 రూబీ పుటాస్ వస్తాయి కదా స్పినల్స్, అవి మాత్రం అక్కడక్కడ యూజ్ చేయడం జరిగింది. సో నైస్ కదా. ఇక్కడ ఉన్న ఇంకొక కలెక్షన్ చూద్దామండి, ఇది కూడా కాస్త డిఫరెంట్గా ఉంది చూడండి. అంటే ఇది నెక్లెస్ వచ్చింది మనకి. ఈ నెక్లెస్లో చూసినట్లయితే ఇదంతా రూబీ రియల్ బీడ్స్ ఉంటాయి కదా, రూబీ రియల్ బీడ్స్ని ఇక్కడ డ్రాప్లెట్స్ లాగా ఇక్కడ ఇచ్చారు హ్యాంగ్ చేస్తూ. ఇన్నర్ సైడ్లో చూసినట్లయితే మనకి పచ్చెస్ వచ్చాయి, పచ్చెస్తో పాటుగా డైమండ్స్ కూడా వచ్చాయండి. మిగతా అంతా గోల్డ్ మాత్రం ఎక్కువగానే హైలైట్ అవుతుంది. ఇక్కడ కూడా కొంచెం పెద్ద లాకెట్ తీసుకున్నారు. ఈ లాకెట్లో చూసినట్లయితే ఇక్కడ ఎమరాల్డ్ కాంబినేషన్తో పాటుగా అటు ఇటు డైమండ్స్ పచ్చెస్ వచ్చాయి, అది పీకాక్ డిజైన్ కూడా తీసుకున్నారు. అండ్ రూబీస్ మాత్రం జస్ట్ ఒక ఐ ప్లేస్లో మాత్రమే యూజ్ చేశారు. అండ్ దీనికి కూడా పెద్ద పెద్ద హ్యాంగింగ్సే తీసుకున్నారు కొంచెం, అంటే ఇది ఆల్రెడీ సెట్ కూడా హెవీగానే ఉంది కదా, సో కొంచెం పెద్ద హ్యాంగింగ్సే తీసుకున్నారు. ఇందులో కూడా సేమ్ కాంబినేషన్ వచ్చింది. మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఎమరాల్డ్స్ రూబీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ డ్రాప్లెట్స్లా తీసుకున్న దాంట్లో మనం చూస్తూ ఉంటాం కదా సౌసీ పాల్స్ని కూడా తీసుకోవచ్చు. నైస్ కదా. సో నెక్స్ట్ మనం ఆకాంక్ష జ్యువెల్స్ అండ్ డైమండ్స్లో ఉన్నామండి. ఈ స్టాల్లో ప్రత్యేకంగా చౌకాస్ మాత్రం చాలా డిజైనర్ అని చెప్పొచ్చు, అన్ని డిజైనర్ పీసెస్ కనిపిస్తున్నాయి. డైమండ్ కాంబినేషన్ వచ్చింది, అంతా డైమండ్స్తోనే వస్తూ అక్కడక్కడ చూసినట్లయితే ఎనామిల్ కూడా ఇచ్చారు. ఎనామిల్ గ్రీన్ కలర్లో, అంటే మ్యాంగో స్టైల్లో లీఫ్ వచ్చింది కదా, ఆ లీఫ్ స్టైల్లో మాత్రమే ఈ గ్రీన్ కలర్ ఎనామిల్ యూజ్ చేశారు. అయితే వెనకాలంతా బెల్ట్ టైప్లో తీసేసుకున్నారు గోల్డ్లోనే. తర్వాత ఇవన్నీ కూడా ఒక లీఫ్ స్టైలు ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు, అది కూడా ఒక 3 హాఫ్ సర్కిల్స్ టైప్లో డిజైన్ తీసుకున్నారు అనమాట. హాఫ్ సర్కిల్స్ టైప్లో డిజైన్ తీసుకుంటూ అందులో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఆ వర్క్లో ఇలా సర్కిల్లా తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి మొత్తం నెక్ అంతా కూడా వస్తుంది ఇదే డిజైను. ఇందులో ఎక్కువగా రోడియం కూడా యూజ్ చేశారండి. దాంతోపాటుగా కొంచెం డల్ ఫినిషింగ్ తీసుకుంటూ ఒక చిన్న చిన్న బిందీస్ టైప్లో కూడా తీసుకున్నారు డిజైన్ చూడండి, అంటే రౌండ్ సర్కిల్ టైప్లో తీసుకున్నారు అనమాట. అది ప్లెయిన్ గోల్డ్లో వస్తూ దాని మీద కూడా డైమండ్స్ వచ్చింది. హ్యాంగింగ్స్ కూడా కొంచెం పెద్ద సైజులో తీసుకోవడం జరిగింది. ఇందులో కూడా ఇందాక చెప్పినట్లుగానే అదే కాంబినేషన్ డైమండ్స్ అలాగే కుందన్ కాంబినేషన్ తీసుకున్నారు అనమాట. ఇందులో కూడా అక్కడక్కడ గ్రీన్ కలర్ ఎనామిల్ యూజ్ చేశారు, డైమండ్ టీపర్స్ కూడా వచ్చింది షేప్. సో నైస్ కదా, కొంచెం వెయిట్ కూడా ఎక్కువే పడుతుందండి. అండ్ ఈ కలెక్షన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఇది చౌకర్ చూస్తున్నాం. సో చౌకర్స్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇక్కడ, దాంట్లో ఇదొకటి. అయితే ఇది కూడా డైమండ్ కాంబినేషన్తో పాటుగా ఎమరాల్డ్ తీసుకున్నారు, అండ్ అక్కడక్కడ మాత్రమే రూబీ కాంబినేషన్ కనిపిస్తుంది. అయితే కింద మాత్రం కొంచెం హెవీ లుక్ కోసం అండ్ దాంతోపాటుగా కాస్త డిఫరెంట్ లుక్ కోసం సౌసీ పాల్స్ని డ్రాప్లెట్స్ లాగే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఇయర్ టాప్స్ని కొంచెం హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారండి, కొంచెం పెద్ద హ్యాంగింగ్స్నే తీసుకున్నారు. దాంట్లో కూడా డైమండ్ టేపర్స్తో పాటుగా సౌసీ పర్ల్స్ వచ్చాయి అండ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ తీసుకున్నారు కదా. సో ఎమరాల్డ్లో ఇక్కడ స్టోన్స్ కొంచెం దగ్గరగా ఎక్కువ స్టోన్స్ని ఇక్కడ ఇచ్చారు, మిగతా అంతా మాత్రం మనకి ఈ డైమండ్స్లోనే వచ్చాయి. అండ్ ఇది కూడా చాలా హెవీ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇలాంటి హెవీ కలెక్షన్లోనే ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఇది చూస్తున్నట్లయితే మనం ఇయర్ టాప్స్ వచ్చాయి, దాంతోపాటుగా ఇక్కడ నెక్లెస్ కనిపిస్తుంది కదా, అంటే చౌకర్ కనిపిస్తుంది. ఈ చౌకర్ చేసుకున్నట్లయితే దీంట్లో రోడియం పాలిష్తో పాటుగా గోల్డ్, ప్లెయిన్ గోల్డ్ అలా వదిలేసి ఆల్టర్నేట్గా తీసుకుంటూ వచ్చారు. అది కూడా ఒక రౌండ్గా తిరుగుతూ, అంటే సర్కిల్ టైప్లో డిజైన్ తీసుకుంటూ వచ్చారు. ఇది కొంచెం అసెండింగ్ ఆర్డర్లో వచ్చిందన్నమాట, అంటే ఇక్కడికి వచ్చేసరికి సన్నగా వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం విడ్త్ బాగా పెరుగుతూ వచ్చింది. ఇదంతా కూడా చాలా గ్రాండ్గా కనిపించేలాగా తీసుకున్నారు. ఇదంతా రోడియం పాలిష్ వచ్చింది మనకి, అంటే బ్రైట్ ఫినిషింగ్, డైమండ్ ఫినిషింగ్ కనిపించేలాగా వైటిష్ లుక్ కనిపిస్తోంది. కింద కూడా సౌసీ పర్ల్స్ని చాలా బిగ్ సైజ్లో తీసుకున్నారు. మిడిల్లోకి వచ్చేసరికి కొంచెం బాగా బిగ్ సైజ్ వచ్చింది, ఇక్కడికి మాత్రం కొంచెం స్మాల్ సైజ్లో తీసుకున్నారు. అండ్ మిడిల్లో కూడా కుందన్ కాంబినేషన్ కూడా తీసుకున్నారండి. లీవ్స్ వచ్చాయి, ఆ లీవ్స్లో అన్ని కుందన్ తీసుకున్నారు. అండ్ మళ్ళీ అగైన్ పైన మాత్రం మళ్ళీ డైమండ్స్ వచ్చాయి. నైస్ కదా. దీనికి వచ్చిన ఇయర్ టాప్స్ చూసినట్లయితే ఎగ్జాక్ట్ మ్యాచింగ్తో అదే స్టోన్స్, అదే కలర్ కాంబినేషన్లో అండ్ సౌసీ పర్ల్ కాంబినేషన్లో ఇవి తీసుకున్నారు, హ్యాంగింగ్స్ లాగా తీసుకున్నారు. నైస్ కదా. సో చూసారు
చూసారు కదా, ఇది వాళ్ళ అందం ఆభరణం. ఈరోజు మనం హైటెక్స్ ఇంటర్నేషనల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోజిషన్లో జ్యువెలరీలో ఉన్న డిఫరెంట్ ఐటమ్స్ని చూసాం. ఆ ఐటమ్స్ని మీకు బాగా నచ్చాయి కదా. మరి ఇంత బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఈరోజే వచ్చి మీకు నచ్చిన ఐటమ్ని పిక్ చేసుకోండి. ఇది వాళ్ళ అందం ఆభరణం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.